హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా కలుపుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో వచ్చేసి ఉగాది అప్పుడు తీశానండి. చాలా టైం పట్టింది అప్లోడ్ చేయడానికి. ఫస్ట్ ఈ మామిడికాయ పులిహోర చేసుకోవడానికి రైస్ అనేది మనం వండుకోవాలండి. బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా సాంబా ముసురు రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసి సాంబా ముసురు రైస్ అయితే చేస్తున్నాను. సో ఇలా వండుకున్న తర్వాత మంచిగా చల్లార్చుకోవాలి. అన్నం అనేది వేడిలో ఉండకూడదు. సో ఒక బేషన్లో పెట్టేసుకొని మంచం చల్లారిపోయిన తర్వాత దానిపై నుంచి మనకు ఎంత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసి మనము ఫస్ట్ మామిడికాయ తీసేసుకొని తురిమేసుకోవాలండి. పైన పొట్టు తీసేసి, సో మనకు పొట్టు లేకుండా ఉండాలి. సో పొట్టు తీసేసిన తర్వాత మంచిగా తురిమేసుకోవాలి మామిడికాయ మొత్తం. సో తురిమేసుకున్న తర్వాత ఆ తురుము కొంచెం వేసుకుంటూ రైస్లో మొత్తం కలిపేసుకోవాలి. సో ఒకేసారి వేసుకోవడం వల్ల మనకు పులుపుతనం అనేది ఎక్కువ అయిపోద్ది. అలా మనకు కొంచెం వేసుకొని కలుపుకోండి. సో ఎంత పడుతుందో అని చూసి నేనైతే కలిపేసుకోండి. నేను వచ్చేసి ఒక మామిడికాయ పెద్ద సైజు తీసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. సో తర్వాత నేనైతే పోపు అయితే ఆల్రెడీ పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. సో మీరు కనుక పోపు ఇలా పెట్టుకొసుకున్న తర్వాత ఈ రైస్లో ఆ పోపు దినుసులన్నీ మొత్తం కలిపేటట్టుగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనము ఫైనల్గా అయితే మనకు మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇప్పటి వరకు మామిడికాయతో పులిహోర చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది. తప్పకుండా చూసి బిగినర్స్ కింద చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వంట నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చేసేసుకోవచ్చు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి.